నమస్తే వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ తోనే ప్రత్యేక హోదా సాధ్యం మోసగించిన బీజేపీతో అంటగాకుతున్న టీడీపీ జనసేన. ఐదు అంటే ఎంపీ భరత్ రామ్ సింఘల్ అతడు చేసే పనుల వల్ల అందరికీ ఇబ్బందులే. ప్రజా సమస్యలే ప్రధాన ఎన్నికల ఎజెండా కావాలి యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ డిమాండ్. ఘనంగా అగర్వాల్ సమాజ్ హోలీ వేడుకలు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శుంకర పద్మశ్రీ స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తారన్న రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని ఆమె ప్రస్తావిస్తూ కాంగ్రెస్ తన హామీ నెరవేరుస్తుందన్నారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు కూడా కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు. స్థానిక వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రత్యేక హోదా విభజన హామీలను విస్మరించి ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరిగెల అరుణకుమారి మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి ₹1,00,000, రైతులకు గిట్టుబాటు ధర, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బడ్జెట్లో కేటాయింపులు, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ తదితర కార్మికులకు వేతనం పెంపు, యువతకు ఉపాధి, నిరుద్యోగులకు స్టైఫండ్ వంటి హామీలను కాంగ్రెస్ అమలు చేస్తుందన్నారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలపల్లి మురళీధర్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాతో సహా అన్ని హామీలను అమలు చేసే సత్తా కాంగ్రెస్ కే ఉందన్నారు. జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు మార్టిన్ లూథర్, పార్టీ సీనియర్ నాయకుడు నలభాడి శ్యామ్, పీసీసీ అధికార ప్రతినిధి కొవ్వూరి శ్రీనివాసరావు, ముల్లా మాధవ్, బోడా వెంకట్, డాక్టర్ వై అడిహార్, కిషోర్ కుమార్, జైన్ మెహతా, శారదా ఇజ్జరావుతో, విజయలక్ష్మి, కె పార్వతి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, సేవ్ డెమోక్రసీ, సేవ్ నేషన్, ఇది కాంగ్రెస్ పార్టీ ఎజెండా. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకురాగలుగుతుంది, ఇవ్వగలుగుతుంది అని చెప్పి మీ ద్వారా మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తూ ఉన్నాం. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు స్వయంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మోడీ నేతృత్వంలో మోసం చేసింది ఆంధ్రప్రదేశ్కి. ఆయనతో అంటకాగుతూ తెలుగుదేశం పార్టీ కానీ అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితుల్లో లేరు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాం. మరి రాజమండ్రి పార్లమెంటు విషయానికి వస్తే, అమ్మ పురంధేశ్వరి గారు, మీకు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పెత్తనం చలాయించి సోనియా గాంధీ గారు మీకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడ అంతర్జాతీయ స్థాయిలో సమావేశాలు జరిగినా కూడా మిమ్మల్ని గౌరవించి ఆ సమావేశాలకు పంపిస్తే తర్వాత కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం నీ ఆస్తులు కాపాడుకోవటం కోసం కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బయటికి వచ్చి సిగ్గు లేకుండా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి ఏమి సాధించావు నువ్వు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర విభజన టైంలో కాంగ్రెస్తో కలిసి భాగస్వామి అయినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్మార్గంగా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా 5 కోట్ల ఆంధ్రుల్ని నమ్మక ద్రోహం చేస్తే జాతీయ ప్రాజెక్టుగా పరిగణించబడినటువంటి పోలవరాన్ని పూర్తి చేయకుండా సస్యశ్యామలం కాకుండా ఈ రోజున రైతాంగాన్ని మోసం చేస్తుంటే 32 మంది ప్రాణ త్యాగాలతో తెచ్చుకున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు సంస్థలకి ధారాదత్తం చేస్తూ ఉంటే స్వయంగా ప్రధాని హోదాలో వచ్చి అమరావతి రాజధాని కోసం శంకుస్థాపన చేసి ఆనాడు 5 కోట్ల ఆంధ్రుల నోట్లో మట్టి నీళ్లు కొట్టి వెళ్ళినటువంటి ప్రధానమంత్రి ఢిల్లీ తలదన్నే రాజధాని ఏర్పాటు చేస్తాను అంటే ప్రజలను నమ్మించి మరి కొత్తగా పరిశ్రమలు రాకుండా
జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అనేక కేంద్ర సంస్థలకి ఇక్కడ నిర్మాణం చేయకుండా మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఇన్ని ఇబ్బందులు పెడతా ఉంటే ఈ రోజున భారతీయ జనతా పార్టీలో తిరుగుతూ అధ్యక్ష పదవిని కూడా చేపట్టి ఈ రోజు వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నావు కాదా అని చెప్పి పురంధేశ్వరిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా పురంధేశ్వరే కాదు, పురంధేశ్వరితో పాటు జతకట్టినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 25 మంది ఎంపీలని ఇవ్వండి, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా సరే మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి యువతను మోసం చేసి ఇప్పటికీ కూడా కేసులకి భయపడి తన కుటుంబ సభ్యుల్ని స్వయంగా బాబాయిని చంపినటువంటి కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవటం కోసం రాష్ట్రాన్నంతా కూడా దాచుకునే ఎజెండాగా పనిచేస్తూ ఉంటే హోంశాఖ మంత్రి అమిత్ షా గారు స్వయంగా వైజాగ్ వచ్చినప్పుడే చెప్పాడు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు అంటే వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడతా ఉన్నారు అని చెప్పి రీసెంట్గా అలయన్స్ ఏర్పడిన తర్వాత చిలకలూరిపేటలో స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారే మాట్లాడాడు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా అవినీతికి పాల్పడతా ఉన్నారు అని చెప్పి మరి భారతీయ జనతా పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు అనుకూలంగా లేరు అని చెప్పి, మీతో కలిసి రావట్లేదు అని చెప్పి ఇండియా కూటమికి భయపడి పర్సంటేజీల రాయుడు ఎంపీ మార్గాని భరతరాం 25 బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారని, అది తనను ప్రతి పనికి తీసుకునే కమిషన్ వెనుక ఆ సింబల్ ఆయన సొంతమైందని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు అన్నారు. ఈ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ మాట్లాడారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరించనిదే వైకాపా వారికి రోజు గడవడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తడానికి కాదని ఆయన గురించి మాట్లాడే స్థాయి కానీ భరతరాంకు లేదన్నారు. వ్యాపార సంస్థల వద్ద మెట్లు వారి కొట్టించి టీడీపీ వారిపై నిందలు వేయడం సరికాదన్నారు. రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీని కొట్టడం ఎవరి తరం కాదని, గెలిచేందుకు కాకపోయినా కనీసం డిపాజిట్ల కోసమైనా ట్రై చేసుకోవాలని వైకాపా వారికి సూచించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజమండ్రిలో భరతరాం అవినీతి లెక్కలు తెలుస్తామన్నారు. మీడియా సమావేశంలో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు తవ్వ రాజా, జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి అల్లంకి నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూర రామచంద్రరావు, కో కన్వీనర్ జీవి రత్నారెడ్డి పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నందు ఇచ్చేసినటువంటి పాత్ర భారతీయ జనతా పార్టీ నుండి అలాగే జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సోదరు, అలాగే టీడీపీ పార్టీ నుండి ఉప్పులూరు జానీ ప్రెసిడెంట్గా ఉన్నారు. అలాగే రాష్ట్ర వాణిజ్య విభాగం నుండి తవ్వ రాజా గారు, జనసేన పార్టీ నుండి అల్లంకి నాగేశ్వరరావు గారు, జిల్లా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అయినటువంటి ఈ యొక్క పాత్రికేయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంట్ సభ్యులు భరతరాం గారు వారి యొక్క అభ్యర్థిత్వాన్ని అనౌన్స్ చేసిన తర్వాత ప్రచారం చేసుకునే దాంట్లో ముఖ్యంగా ఎయిర్పోర్ట్కి ఆయన 360 కోట్ల నిధులు తీసుకొచ్చారని చెప్తున్నారు. ఆయన దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పాలనలో అన్ని ఎయిర్పోర్ట్లు అభివృద్ధి చెందడంలో భాగంగానే ఇవాళ 360 కోట్లు అక్కడ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తే మరి ఈయన నేను తెచ్చానని చెప్తున్నాడు. బాబు ఎంపీ గారు, ఈ ఎయిర్పోర్ట్ కి 360 కోట్లు నిధులు కావాలని మీరు ఏదైనా ఒక లెటర్ ఇస్తే కేంద్రంలో ఆతృత్వం ఉన్నాను నేను ఎందుకు చెప్తానంటే, పాలనలో భాగంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధులని ఆయన ఖాతాలో వేసుకుంటున్నాడంటే వీళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేయలేరు కాబట్టి నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధిని నా అభివృద్ధిని చెప్పుకుంటున్నాడు ఆయన. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్కి 100 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది, అది కూడా ఈయన ఖాతాలో వేసుకుంటున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. మొత్తం దేశం మొత్తం మీద ఒక మోరం కూడదనే ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది చెప్తున్నాడు ఆయన.
దేశవ్యాప్తంగా ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. మనకి దగ్గరలో తణుకులో నిర్మాణం జరుగుతుంది, జొన్నాల్లో జరుగుతుంది. మరి అక్కడ ఎంపీలు ఎవరో కూడా మేమే చేస్తాం చెప్పే పరిస్థితి లేదు. ఈయన మాత్రం ఎక్కడికి వెళ్ళినా నేనే ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తున్నాను, నేనే తాపీ పని చేస్తానని చెప్తున్నారు. మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే ఏంటంటే ఈ రాష్ట్రం నుంచి మన రాజమండ్రిలో చాలా చోట్ల చూసాం ఫ్లెక్స్ లో ఆయన చాలా ఎక్కువగా వేసేవారు. ఇప్పుడు చాలా మంది ఊపిరి పీల్చుకుంటున్నారు, అమ్మయ్య ప్రశాంతంగా ఉంది రాజమండ్రి ఇలా ఉంటుందా అని ఊపిరి పీల్చుకునే విధంగా ఇప్పుడు ఉంది. ఫ్లెక్స్లు పీకేసిన తర్వాత ఎన్నికలు కూడా పుణ్యం అని వైనాట్ 175 అని చెప్పేసి ఇక్కడే నేను ఫ్లెక్స్ చూశాను చాలా నందంగా జంక్షన్ లో. తర్వాత సిద్ధం బోర్డులు చాలా చూసేసాం. ఆయన వైనాట్ 175 మేము నెగ్గేద్దాం అన్నప్పుడు ఈ మధ్యన మళ్ళీ కొత్తగా ఇంకోటి చెప్తున్నానంట, నేను 30,000 మెజార్టీ వస్తే నేను నెగ్గినట్టే కాదు అంటున్నారంట. మరి మీరు 30,000 పైసలకు మెజార్టీతో మీరు నెగ్గేస్తూ 175 సీట్లు మీ అధినాయకుడు నెగ్గేస్తూ గవర్నమెంట్ మీరే ఫామ్ చేస్తా ఉన్నా అని అంత ధీమా మీకు ఉన్నప్పుడు, ఎందుకంటే కొబ్బరికాయలు లారీలు పట్టుకొచ్చి రాజమండ్రిలో కొబ్బరికాయలు ఎలక్షన్ ముందు రోజు కోర్టు ముందు రోజు కోర్టు అనౌన్స్ చేసే ముందు రోజు మధ్యాహ్నం 3 గంటలకు అనౌన్స్మెంట్ చేస్తే పొద్దున్న 6ంటికి 7ంటికి కూడా కమ్యూనిటీ హాల్లో అయ్యి అని చెప్పి ఎందుకంటే కొబ్బరికాయలు కొట్టేశారు. మీరు నెగ్గిన తర్వాత చక్కగా మీరు ఎమ్మెల్యే హోదాలోనో లేకపోతే మంత్రి హోదాలోనో చక్కగా అందమైన రోడ్లు వేసి అందంగా డెవలప్మెంట్ చేసి ఇప్పుడు ఎలాగో రాళ్ళు అంటించారో ఊడిపోతున్న రాళ్ళు అలాంటి ఇంకా ఏమన్నా కొత్త ఏమన్నా ఇంకా ఎక్కువ కమిషన్ వచ్చి ఏమన్నా పట్టుకొచ్చి రాజమండ్రి చేసి మీ సత్తా ఏటప్పుడు చూపించచ్చు కదండి. ఎందుకండి ఈ ప్రగల్భాలు? ఈవేళ ఇప్పుడు ఎవరో కాదు, నేనే ఉదాహరణ చెప్తున్నాను. నాది నారాయణపురం ఇల్లు. నారాయణపురం నుంచి నాకు మా పార్టీ ఆఫీస్లో తిలక రోడ్లో పన్నెండు నేను వెళ్దామని వస్తే నేను ఎలా తిరిగి వచ్చానో చూడండి. అక్కడి నుంచి సవేరాబాద్ వెనకాల నుంచి ఎలాగొచ్చి సూర్య హోటల్ దగ్గర నుంచి వచ్చి తిలక రోడ్లోకి వెళ్ళి మళ్ళీ తిలక రోడ్లోంచి ఎస్బీఐ పక్క నుంచి లోపలికి వచ్చి మళ్ళీ ఇలాగ ఇక్కడికి వద్దామంటే అలా దానాపేటలో వద్దామంటే రోడ్ లేదు, జాంపేటలోంచి వద్దామంటే రోడ్ లేదు. అలాగా ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం వెనకాల నుంచి అలాగా వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఈ పేపర్ మిల్ దగ్గరికి వెళ్ళి రోడ్లు గోకేస్తున్నారు. ఈ గోకుడు వ్యాపారం ఏంటో మాకు అర్థం కాదు. ఎక్కడ పడితే అక్కడ గోకాడు. ఇప్పుడు దానాపేటలో కూడా గోకేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉన్నారు వ్యాపారస్తులు, ఏమంటే చాలా దారుణంగా ఉంది మా పరిస్థితి అని. మొన్న మీకు ఇక్కడ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఒక షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా, ఖాళీగా ఉంది షాపు. ఇదేగాని అడిగితే వాళ్ళు అన్నారు, జానకిరాయ్ గారు గానిపోయింది ఈ రోడ్డు వేశారు, నా పాత కస్టమర్లు ఇక్కడికి వచ్చి గతుకుల రోడ్లు. రానున్న ఎన్నికల్లో ప్రజా సమస్యలే ప్రధాన ఎన్నికల అజెండాగా చేసేందుకు ఎఫ్డీ కృషి చేస్తోందని ఫోరం రాష్ట్ర కన్వీనర్ మహమ్మద్ జాహీద్ తెలిపారు. స్థానిక ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో వచ్చే ఎన్నికలకు సంబంధించిన ప్రజా మేనిఫెస్టోను కో కన్వీనర్లు రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కో కన్వీనర్ హైకోర్టు అడ్వకేట్ పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడారు. రాజకీయాల ప్రస్తుత ధోరణి చాలా ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. ప్రజా సమస్యలు పట్టకుండా అధికార కాంక్షతోనే రాజకీయ పక్షాలు పనిచేస్తున్నాయన్నారు. జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసి విభజించాయని, ఈ 10లలో ఒక విభజన హామీ కూడా అమలు కాకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంగా అనుసరించిన విధానాల వల్ల దేశం అస్తవ్యస్తమైందని, అన్ని రంగాల్లో కార్పొరేటీకరణ జరిగిందని, దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపించిందని మండిపడ్డారు. స్థానిక కో కన్వీనర్ అశోక్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఏప్రిల్ 15 వరకు కొత్తగా ఓటర్ నమోదుకు అవకాశం ఉందని, దీనిని వినియోగించుకొని ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ జహంగీర్, స్థానిక కన్వీనర్ సలీం, సభ్యులు డిపి సత్యనారాయణ, శ్రీనివాస్, అడ్వకేట్ గాంధీ, రాష్ట్ర కో కన్వీనర్ అడ్వకేట్ మథిన్ అక్బర్ పాల్గొన్నారు. మిత్రులారా, నా పేరు శ్రీనివాస్, కో కన్వీనర్ యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ. పేరు శ్రీనివాస్. ఈ ఫోరంలో కో కన్వీనర్ నేను. ఫోరం కన్వీనర్ మిగతా రాష్ట్ర కమిటీ మెంబర్స్, అలాగే అనుకుంటున్నాం. ఇప్పుడు దాకా పార్టీలు వాళ్ళు మేనిఫెస్టోలు, వాళ్ళ ఎజెండాలు, వాళ్ళ అధికారం కోసం, పదవుల కోసం వాళ్ళు మేనిఫెస్టోలో కూడా వాళ్ళందరూ కూడా ఏదైతే బడ్జెట్లో ఏదైతే కేటాయింపులు, బడ్జెట్ సంక్షేమాలకి వీటికి సంబంధించిన కేటాయింపులు ఏమైనా జరుగుతాయో, విద్యకు కానీ మిగతా కానీ వాటన్నిటిని కూడా మేనిఫెస్టో చేస్తున్నారు. కానీ యాక్చువల్గా ఈ మేనిఫెస్టో దానికి సంబంధించిన ప్రజల నుంచి ఒక ప్రజల ఎజెండా వాళ్ళ మేనిఫెస్టోలో ఉండట్లేదని చెప్పేసి దానికి సంబంధించిన అన్ని పార్టీలు కూడా ఈ రోజు మేమైతే ప్రజల సంఘాన్ని అన్ని పార్టీలు కూడా తమ మేనిఫెస్టోలో చేర్చాలని చెప్పేసి మేము ఇక్కడి నుంచి కూడా మీ అందరి తరఫున కూడా వాళ్ళకి విన్నవించుకుంటున్నాం. ఇది మొత్తం కూడా దీంట్లో ప్రజలకు సంబంధించిన రాజకీయ పార్టీలు ముఖ్యంగా
ఓటుని పోలరైజ్ చేయటం కోసం సెంటిమెంటల్ ఇష్యూస్, రిలీజియస్ ఇష్యూస్, అలాగే ఎమోషనల్ ఇష్యూస్ని తెరపైకి తీసుకురావటం, అలాగే హేట్రెడ్ పెంచటం, ఆ హేట్రెడ్ ఒక పర్టికులర్ కమ్యూనిటీ పైన హేట్రెడ్ పెంచడానికి ఒక చిత్రాలని, లఘు చిత్రాలని తీయటం, తద్వారా ప్రజల్లో ఒక హేట్రెడ్నెస్ని పెంచి ఓ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఈ పోలరైజ్ చేయడానికి ఉన్నటువంటి అంశాలు పక్కన పెట్టి రియల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టి ఒక మేనిఫెస్టోని తయారు చేయడం జరిగింది. అలాగే రెండో విషయం ఏంటంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ ఓట్స్ చేయడానికి కూడా వాళ్ళు చేస్తున్నారు. ఈ కారణాలు చాలా ఉన్నాయి. అయితే మేమేం చెప్తున్నామంటే అలాంటి ఈ పోలరైజ్ చేసే కారణాలు, తర్వాత అంశాలు ఇవన్నీ పక్కన పెట్టి ఒక మేనిఫెస్టో ఏదైతే ప్రజలకు సంబంధించి, ప్రజా సంక్షేమానికి సంబంధించి ఈ అంశాలని పొందుపరుస్తూ ప్రజలకు కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా మేము ఒక ప్రజా మేనిఫెస్టోని తీసుకురావడం జరిగింది. అది మేము అన్ని పార్టీలని మీ ద్వారా కోరేది ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఈ అంశాలని కూడా వాళ్ళు జోడించి చేస్తే బాగుంటుందని మేము తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ని పెట్టాం. అబ్దుల్ మతీన్, అడ్వకేట్, కో కన్వీనర్. శుభోదయం అండి. నా పేరు మొహమ్మద్ అజీజ్, రాజమండ్రి యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ కన్వీనర్గా. అయితే చాలా మా స్టేట్ లీడర్స్ వాళ్ళందరూ కూడా చెప్పిన విధంగా ఏదైతే యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ స్థాపించబడిందో, ఇప్పటివరకు చెప్పినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రజా మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ ప్రజా మేనిఫెస్టోని మీరు మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. మా వంతు కృషి మేము కూడా చేస్తాం. అయితే ముఖ్యంగా భారతదేశం యొక్క పట్టుకొమ్మలైనటువంటి భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, లౌకికవాదం, దేశ సార్వభౌమత్వం, ఇటువంటి పదాలు ఇంకా వినలేమో అనేటువంటి పరిస్థితి మన దేశంలో దాపురించేటువంటి పరిస్థితి రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు ఇందాక మా మిత్రులు కూడా చాలామంది చెప్పారు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనేటువంటి ఒక సింగిల్ కాన్సెప్ట్ తోటి ఈ యొక్క ఫోరంను ముందుకు తీసుకువెళ్తున్నాం సార్. ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళం మేము ఎంత మాత్రం కాదు. ఇంకొక విషయం చెప్పాలనుకుంటే, మరి ఏదైతే రాజకీయ పార్టీలు పెట్టుతున్నటువంటి ఏవైతే మేనిఫెస్టోలు ఉన్నాయో, ఒకరికి ఇస్తామంటే మరొకరు ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు కూడా ఇస్తాము అనేటువంటి పరిస్థితి. అంటే అక్కడ విద్యా వ్యవస్థను ఒక సరైనటువంటి గాడిలో పెడతాము అనేటువంటి మాటల కన్నా ప్రజలకు ఏదైతే ప్రగల్భాలు, వాళ్ళకి ప్రలోభాలు పెట్టి ప్రజల్ని ఓట్లు దండుకునేటువంటి పరిస్థితి దాపరిస్తుంది. కాబట్టి ఇవన్నీ కాదు, ముందు మన దేశం పటిష్టంగా ఉంటే, దేశ వ్యవస్థ ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ ఏదైతే మొత్తం పటిష్టంగా ఉన్నప్పుడే మరి దేశం బాగుంటుంది, దేశం మరి శాంతి సుఖాలతో విరజిల్లుతుందని చెప్పేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రజా మేనిఫెస్టోను విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజల్లోకి తప్పకుండా ఈ యొక్క మేనిఫెస్టోని తీసుకువెళ్తాము, వాళ్ళని చైతన్యపరుస్తాము. మన ఓటు ఏదైతే మనకి 5 సంవత్సరాలకు వచ్చేటువంటి మన శక్తి ఓటు మాత్రమే. మరి దేశాన్ని ఏదైతే మరి మంచి దిశగా తీసుకెళ్లేటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్క భారతీయ పౌరుడిపై ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలి. వేసే ముందు ఆలోచించాలి, ఏదైతే మరి ప్రజాస్వామ్య వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, లౌకికవాదం ఇవన్నీ కూడా మన దేశ సౌభ్రాతృత్వం ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటిని పరిరక్షించబడాలంటే, రాజ్యాంగ వ్యవస్థ పరిరక్షించబడాలంటే మరి మనం వేసేటువంటి ప్రతి అడుగు కూడా తప్పటడుగు వేయకుండా మంచి అడుగు వేయాలని చెప్పి మరి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. నా పేరు మొహమ్మద్ జాహిద్ అండి, యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ది. మిత్రులారా, ఈ మా ఫోరం చూసే ఉంటారు, ఎలక్షన్కి స్పెషల్ ఇష్యూ బేస్డ్ ఫోరం అండి ఇది. సార్వత్రిక ఎన్నికలు, పార్లమెంటు, అసెంబ్లీ మధ్యలో ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. కాబట్టి మనం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఓటర్ అవేర్నెస్ కొరకు కృషి చేస్తున్నాం. ఫస్ట్ మన యువతలో ఓటర్ అవేర్నెస్ రావాలి. 100% ఓటు నమోదయ్యే కార్యక్రమం మనం ఈ ఫోరం ద్వారా చేస్తున్నాము. ఇంకోటి, ప్రతి పార్టీ యొక్క మేనిఫెస్టో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు, కానీ ఎక్కువగా ప్రజా సమస్యలకై ప్రజాహితం కోరే మేనిఫెస్టోని వాళ్ళ దగ్గర ఉండట్లేదు. కాబట్టి మనం అసలు మేజర్ ఇష్యూస్, స్టేట్ యొక్క మేజర్ ఇష్యూస్, ఆ విశాఖ ఉక్కు ఇష్యూ కానివ్వండి,
కడప ఉక్కు విషయం కానివ్వండి, స్పెషల్ స్టేటస్ ఇస్తారని ఏ వాగ్దానం చేశారో దాని గురించి మనం అవేర్ చేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఆ అవేర్నెస్ తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. ఇందులో మెయిన్ మోటో మనం మహిళల రక్షణ మన ఇష్యూస్లు చేర్చడం జరిగింది. నెంబర్ 1 పాయింట్. దానికి శాంతి భద్రతలు మేజర్ ఇష్యూ. రెండోది విద్యారంగం, దాని తర్వాత వ్యవసాయ రంగం, ఆర్థిక విధానాలు, ఉద్యోగ కల్పన, కార్మిక సంక్షేమం, ప్రభుత్వ రంగం బలోపేతం, రిజర్వేషన్లు, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, చట్టబద్ధ పాలన. ఈ మేజర్ మేనిఫెస్టో మన ప్రజల ముందు పెడుతున్నాం. దీన్ని బేస్ చేసుకొని వచ్చే నాయకులకి నిలదీసి మీ దగ్గరున్న మేనిఫెస్టోని మీరు ఏ పనులు ఇంప్లిమెంట్ చేశారో లాస్ట్ 5 yearsలో అది చూసుకొని అది ఇంప్లిమెంట్ చేయని పక్షంలో మీరు నిలదీయాలని ఈ అసలు మేజర్ మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టో వాళ్ళ దగ్గర పెట్టాలని మనం ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీకి సిటీ కో కన్వీనర్గా ఉన్నాను. అయితే మా ఫోరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ రాజ్యాంగంలో ఏదైతే అమలవుతుందో దానికి విరుద్ధంగా ఉన్నాయి. సో ఇవి దళితులపై ఏవైతే దాడులు ఉన్నాయో, ముస్లిమ్స్ ఏదైతే మైనారిటీ వర్గాలు ఉన్నాయో వాళ్ళపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. సో వీటన్నిటినీ కూడా ఖండిస్తూ ఈ ఫోరం ఫర్ డెమోక్రసీ కొత్తగా ఒక మేనిఫెస్టోని రూపొందించడం జరిగిందండి. మహిళలపై, మైనారిటీలపై లైంగిక దాడులు, బలహీన వర్గాలపై జరిగే దాడులు అరికట్టాలి. సంపూర్ణ మద్యపాన నిషేధం కఠినంగా అమలు చేయాలి. యువత నిర్వహణ చేసే డ్రగ్స్ నిషేధించాలి. వరకట్న నిషేధ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. 498A పిల్లల సెక్షన్ ఏదైతే ఫోక్సో చట్టం ఉందో దాన్ని నిరోధం కాకుండా చూడాలి. ప్రజలకు సురక్షితమైన ప్రశాంతమైన జీవితం కల్పించాలి. దేశంలోని రాష్ట్రంలోని మత విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము వ్యతిరేకిస్తున్నాము. యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ తరఫున మద్దతు పార్టీలు అనేవి ఉండకూడదు. దాని ముఖ్య ఉద్దేశంతోనే మేము ముందుకెళ్తున్నాము. మీరు దాన్ని అమలు చేసే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ తరఫున మేము ప్రజల్లో ఒక క్యాంపెయిన్ ప్రచారం చేయడానికి ఈరోజు మేము ఒక ప్రజల మేనిఫెస్టో తీసుకొని జనంలోకి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాం. అంటే ప్రతి పార్టీ కూడా మేనిఫెస్టో ఇచ్చేస్తుంది, కానీ వాళ్ళ మేనిఫెస్టోలో ప్రజల ఎజెండా ఉండట్లేదు. అందువల్ల ఏంటంటే ప్రజల ఎజెండా ఏమిటి అనేది పార్టీలకు తెలియాలి, రేపు అధికారంలోకి వచ్చే వాళ్ళకి తెలియాలి. అందువల్ల ఏంటంటే డెమోక్రసీలో ఇంపార్టెంట్ ప్రక్రియ ఏదైతే ఎలక్షన్ ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియలో జనాల్ని, ఓటర్స్ని వాళ్ళందరూ కూడా అవేర్ చేసి మీరు పార్టీలు కానీ వాళ్ళు ఏ మేనిఫెస్టో చూసి వాళ్ళ మేనిఫెస్టోలో ఏముంది ఏమిటి ఆ అంశాలు మీరు ఇచ్చేసుకొని కీలకమైనవి వాటికి పరిష్కారాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళని ఆలోచింపు చేయడానికి ఈ మెయిన్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఒక పార్టీని ఇంకోటి తిట్టుకోవడం వాటిల్లో పోకుండా ప్రజలు మన రాష్ట్రానికి కావాల్సింది అంటే మన రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఎందుకు వెనకబడి ఉన్నది, ఎందుకు సమస్యలు ఇచ్చేయట్లేదని చెప్పడానికి అని చెప్పేసి ఈ ప్రచారం స్టార్ట్ చేశాము. 3వ తారీఖు విజయవాడలో మొత్తం కూడా క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి కూడా మొత్తం అన్ని సిటీస్లో కూడా చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు రాజమండ్రికి వచ్చాము. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో రాష్ట్రాల్లో చట్టబద్ధ పాలన అనేది లేకుండా పోయింది. చట్టబద్ధ పాలన చేయకుండా వాళ్ళు పోలీసుల మీద ఆధారపడి, అధికారుల మీద ఆధారపడి మొత్తం కూడా ఏదైతే చట్టాన్ని ఉల్లంఘించి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పరిపాలించడం వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ఆందోళన, దానివల్ల ఏది కూడా న్యాయమైన పరిష్కారాలు జరగట్లేదు అని చెప్పేసి చట్టబద్ధ పాలన ఉండాలని చెప్పేసి మేము దానికి సంబంధించి ప్రచారం చేయదలుచున్నాం. అట్లాగే ఏదో అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి వెళ్ళేవాళ్ళు చట్టం తయారైతే ప్రజలకు అనుగుణంగా చేయాలి, కానీ ప్రజల వాక్ స్వాతంత్ర్యాన్ని లేకపోతే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛని వీళ్ళని హరించేటట్లుగా చట్టాలు చేయడము, ప్రజలకి సంబంధం లేని చట్టాలు చేయడము, వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకోవడానికి తర్వాత కార్పొరేట్కి అనుకూలంగా చేస్తున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాకుండా ఏదైతే చట్టసభల్లో ఉన్నాయో వాళ్ళు పూర్తిగా చర్చించి వాటన్నిటిని కూడా అది ప్రజలకు అనుగుణమైన చట్టాలు తీసుకురావాలని ఇప్పటికే ఆల్రెడీ యూపీఏ తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి చాలామందిని కూడా మేధావుల్ని, మాట్లాడే వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని చాలా మందిని కూడా నిర్బంధించడం జరిగింది. కాబట్టి అలాంటి చట్టాలు క్రూరమైన చట్టాలు కాకుండా ప్రజలకు సంబంధించిన ప్రజల హక్కుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం మెరుగుపడే చట్టాలు తీసుకొని రావాలని, అలాగే దళితులకు సంబంధించిన రిజర్వేషన్స్ కానీ అలాగే మైనారిటీకి సంబంధించిన ఏదైతే ఈరోజు రిలీజియస్ దీంతో క్యాడర్తో దీంతో కార్డుతోటి ఇది చేసుకుంటూ మొత్తం కూడా ప్రజల్ని డివైడ్ చేస్తూ కులం, మతం అని చెప్పేసి చేస్తున్నారో వాటన్నిటికీ అతీతంగా వాటన్నిటికీ చేయాలని చెప్పేసి ఈ మేనిఫెస్టోలో చాలా పొందుపరిచాం. అన్ని రంగాల్లో వాటిని కూడా ఇది చేసుకుంటూ వాటిని వాళ్ళ పార్టీలో వాళ్ళ మేనిఫెస్టోలో చేయాలని చెప్పేసి చేసి ప్రజల ఎజెండాని ప్రజలు కూడా వాళ్ళు మాట్లాడాలనే విషయంతో ఈ ప్రచారం మనం చేస్తున్నాము.
వల్లేశ్వరం ఇండస్ట్రియల్ కాలనీ ఎల్వి ప్రసాద్ లాలం శ్రీదేవి ఆధ్వర్యంలో జనసేన టీడీపీ బీజేపీ పార్టీల నుండి భారీగా వైఎస్ఆర్సీపీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జేసీఎస్ కన్వీనర్ తాటికొండ విష్ణుమూర్తి, నక్క రాజబాబు, తెల్లారి ప్రసాద్, జయప్రకాష్ పాల్గొని వచ్చిన కార్యకర్తలకి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ మహిళలకు పెద్దపీట వేసిందని, పెన్షన్, అమ్మఒడి, విద్యా దీవెన, కాపు నేస్తం, ఆరోగ్యశ్రీ, డ్వాక్రా రుణమాఫీ, పెన్షన్ మహిళల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయని వారు కొనియాడారు. ఎల్వి ప్రసాద్, లాలం శ్రీదేవి మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి విధానాలు కానీ పేదవాడి ఆకలి తీర్చే పథకాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయని, జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు విద్యా దీవెన, పేదలకు ఆరోగ్యశ్రీ పథకాలు, మహిళలకు డ్వాక్రా రుణమాఫీలు, వితంతు పెన్షన్లు, పాఠశాల నాడు నేడు కార్యక్రమం నన్ను ఎంతో ప్రేరేపించాయని అన్నారు. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎల్వి ప్రసాద్ తూర్పుగోదావరి జిల్లా ఐటీ వింగ్ విభాగంలో జనరల్ సెక్రటరీగా నియమితులైన సందర్భంగా వైసీపీలోకి చేరిన వారు గన్నవరపు లక్ష్మి, ఏసమ్మ, గన్నవరపు సంధ్య, గంట లక్ష్మి, కొండమూర్తి ప్రసన్న, సత్యవతి, గంట పుష్ప, హైమవతి, గట్టి రాంబాబు, గంట బుజ్జిబాబు, ర్యాలీ కృష్ణ, షేక్ షబాని తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన దళిత నాయకులు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల యొక్క శ్రేయస్సు కోరుకుంటూ ఆహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ఎల్వి ప్రసాద్ గారు ఎంతో దీక్షతో పట్టుదలతో కార్యక్రమం నా చేతుల మీదుగా జరగాలి అనేటువంటి పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి, వారి సతీమైనటువంటి శ్రీధర్ గారికి కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే లాస్ట్ 2 పర్యాయాలు కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపజయం పాలైంది. కారణం కూడా మనందరికీ తెలుసు. పార్టీలో తిరుగుతున్నటువంటి కార్యకర్తలే కాకుండా మిగతా పార్టీలో మన పార్టీ పట్ల ఆకర్షితులయ్యి ఒక అత్యంత స్థితిలో ఉన్నటువంటి కొంతమందిని తిరిగి మన పార్టీలో జాయిన్ చేసుకుంటే మన పార్టీ కార్యకర్తలే కాకుండా వారి తోడు తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం విజయం సాధిస్తాము అనేటువంటి ఒకే ఒక నినాదాలతో అన్ని కులాల వారితో కూడా సత్సంబంధాలతో ఉన్నటువంటి శ్రీదేవి గారు మొట్టమొదటిగా ఆవిడే మొదటి ప్రయత్నం, మొదటి అడుగు వేసి ఎంతమందిని ఇక్కడికి గ్యాదర్ చేసి మిగతా పార్టీలో ఉన్నటువంటి అందరినీ కూడా ఈ రోజున మన వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ చేస్తున్నందుకు మొట్టమొదటిగా శ్రీదేవి గారికి, అలాగే అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మన రోడ్డు నియోజకవర్గానికి ఎంతో చక్కని అనుభవం కలిగిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి, దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే దివంగత నేత శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి అత్యంత ప్రియ పాత్రులు, అభిమానులు అయినటువంటి మన మంత్రి వర్యులు శ్రీ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు సాక్షాత్తు మన రూరల్ నియోజకవర్గానికి కోఆర్డినేటర్ గా నియమించారు. వారు మన నియోజకవర్గానికి వచ్చి 2 నెలల కాలం. ఈ 2 నెలల కాలంలో 2,50,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి నాయకులు మన రూరల్ నియోజకవర్గానికి రావడం మనకి ఎంతో ఆనందకరమైన విషయం. అలాంటి నాయకుడు 2 నెలల్లోనే ఇంతటి అభివృద్ధిని చేసి మన గ్రామంలోనే కాకుండా యావత్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు నడిపించడానికి కృషి చేస్తున్నటువంటి అలాంటి నాయకుడిని మనం అఖండ మెజారిటీతో గెలిపించి వారిని తిరిగి జగనన్న మంత్రివర్గంలో మంత్రిగా చూడాలని అందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తూ వారికి అఖండ విజయం చేకూర్చడానికి ఇక్కడికి కొత్తగా జాయిన్ అవుతున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ప్రస్తుతం ఉన్న మన అందరి నాయకులకు కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఎల్వి ప్రసాద్ గారికి, అలాగే శ్రీదేవి గారికి, గౌరవ పెద్దలు నాగేశ్వరరావు గారి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా యొక్క బీసీ నాయకురాలు అందరికీ అక్కా చెల్లెలు మార్గాని కుటుంబ వారసులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుశీల మార్గాని.
ఎన్బిసిసి స్టేట్ సెక్రటరీని. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు ప్రత్యేకించి చెప్పదగ్గది అయితే ఏమీ లేదు. కానీ నేను చెల్లుబోయి వేలు గారి గురించి 2 ముక్కలు అయితే చెప్తాను. నాదైన వాడుక భాషలోనే చెప్తాను. పెద్దలు మాట్లాడేటువంటి భాష అయితే నాకు రాదు. చెల్లుబోయి వేణు గారిని మొన్న నాంపల్లిలో 147 మందికి అండి, అక్షరాల 147 మందికి ఏమీ తెలియలేదు. వాళ్ళకి ఇప్పుడు దాకా ఇల్లు ఇస్తాము చేస్తాము అని అన్నారు. కానీ వాళ్ళ వ్యవస్థ కొంచెం అక్కడ సరిగ్గా లేక మేము రాత్రి వెళ్ళి చెప్పగానే. జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే జీవితంలో ఇప్పుడు భారతదేశ చరిత్రలో కూడా ఇంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్న నాయకుడు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాన్ని 10% కూడా ఆయన పబ్లిసిటీ తీసుకోవట్లేదు. గత ప్రభుత్వాలు అయితే చేస్తున్నటువంటి అతి తక్కువ కార్యక్రమాన్ని ఆర్భాటంగా పబ్లిసిటీ కోసమే ఆ కార్యక్రమాన్ని, ఆ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ఆర్భాటంగా చూపించేవారు. దాని మీద వాళ్ళకి మీడియా కూడా ఆ విధంగా సపోర్ట్ చేశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే, మనం ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చిట్ట చివర ఉన్నటువంటి ప్రతి పేదవాడికి అందిస్తే అదే మనం నిజంగా చేస్తున్నటువంటి సర్వీస్. అప్పుడే మనకి నిజంగా ప్రజల నుంచి నిజంగా గుర్తింపు వస్తుంది. అంతేగాని పేపర్లలో, టీవీలలో మనం పదే చెయ్యింది చేస్తున్నట్టు నమ్మబడడానికి నాకు ఇష్టం ఉండదు అని చెప్పి ఆయన ప్రతి చిట్ట చివర ఉన్నటువంటి పేదవాడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలనేటువంటి దీంతో మరి రాష్ట్ర పాలన చేస్తున్నారు. మరి నిజంగా చదువుకున్నటువంటి వ్యక్తులుగా మేము చూస్తే భారతదేశ చరిత్రలో కూడా ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడు ఎవరూ కూడా లేదు. చేతలు ఎక్కువ, చెప్పుకోవడం తక్కువ. ఈరోజు అభివృద్ధి లేదు అని చెప్పి అప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏమి అభివృద్ధి కావాలి ఒకసారి ఆలోచించేయండి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పెట్టుబడి మానవ అభివృద్ధుల మీద పెట్టడం జరుగుతుంది. ఈరోజు ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక ఉద్యోగస్తుడు ఉద్భవించేలా చేయాలి. ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఆదుకోబడాలంటే ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక ఉద్యోగస్తుడు తయారైతే ఆ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు ఆలోచన చేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల చదివించడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి పేదవాడికి కూడా డబ్బుల వాడికే చదువు చెందుతుంది అనేటువంటి ఆలోచనతో, చదువు కొనుక్కుంటున్నాడు అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి కూడా చదువు అందాలి, ఆ చదువు ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందించాలి, ప్రతి కుటుంబానికి కూడా ఉద్యోగస్తుల కుటుంబం తీర్చిదిద్దాలని చెప్పి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి స్కూళ్ళు కూడా కార్పొరేట్ స్కూల్ని నీటిగా తయారు చేసి ఈ రోజున ఇంగ్లీష్ మీడియం కూడా ప్రతి స్కూల్లో కూడా అందించడం జరుగుతుంది. ఇంకేం కావాలి? రేపు ఈ కుటుంబం నుంచి ఉన్నటువంటి ప్రతి కుటుంబం నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఒక ఉద్యోగం సంపాదిస్తే అదే అభివృద్ధి, అదే మానవాభివృద్ధి. నిస్వార్థం లేనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఓటు చేసేటువంటి వ్యక్తికే అభివృద్ధి చేసేటువంటి గత నాయకులు ఉంటే ఓటు కాదు, భారతదేశం నిర్మాణం కోసం, మా రాష్ట్ర నిర్మాణం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మంచి నాయకులు తయారవ్వాలంటే, ఉత్తమమైనటువంటి పొరుగుగా తీర్చిదిద్దాలంటే ప్రతి కుటుంబం కూడా చదువు ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రతి కుటుంబాన్ని కూడా చదివించడానికి ఓటు హక్కు లేనటువంటి పిల్లల మీద పెట్టుబడి పెడుతున్నట్టు ఒకసారి ఆలోచించేయండి. ఎంత దార్శనిక వాదో ఒకసారి. తూర్పు గోదావరి జిల్లా ఐటీ వింగ్ జనరల్ సెక్రటరీగా నియమితులైన ఎల్వి ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఎల్వి ప్రసాద్ గారి ఇంటికి వీల్చేయడం, ఈ కార్యక్రమంలో అనేక మందిని ఇతర పార్టీల నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి కండువాతో ఆహ్వానించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఎల్వి ప్రసాద్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి ఇస్తున్నాం. జగనన్న కుటుంబానికి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. జననేత, జనగణం,
జనం యొక్క గళమే జగన్ గారి యొక్క గొంతు. అలాంటి కార్యక్రమానికి వేళ వచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా, ముఖ్యంగా మా తమ్ముడు డాక్టర్ రాజ్బాబు గారు, విష్ణు గారు, అదేవిధంగా వైసీపీ నాయకులందరికీ కూడా పేరు పంచుకున్న ఒక పేరు మర్చిపోతే మనం తిడుతున్నాను. అందుకని ముఖ్యమైనటువంటి వాళ్ళు ఇద్దరు ప్రసాద్ గారు ముఖ్యమైనటువంటి వాళ్ళు, అంటే మీకు మిగతా ముఖ్యమైన వాళ్ళు కాదా అని కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ గారి దృష్టిలో ముఖ్యమైన వాడే. అయితే ఇక్కడ వేణు గారి యొక్క ప్రతినిధిగా మన కాబోయేటటువంటి ఎమ్మెల్యే గారు, వేణు గారి యొక్క ప్రతినిధిగా అప్పారి జయప్రకాష్ గారుకి హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తాం. అంతకన్నా ముందు మండల ఇన్ఛార్జిగా ఉండి మనందరినీ ముందుకు నడిపిస్తున్నటువంటి మా విష్ణు గారికి, అదేవిధంగా మా ఆడపడుచులు ఇద్దరు అమ్ములు అనే సుశీల గారు, వీళ్ళిద్దరికీ కూడా హృదయపూర్వకంగా జగనన్న కుటుంబం తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు. ఎంతో మంది కృషి చేస్తూ ఉంటారు, ఎంతో మంది ఆహ్వానింపబడుతూ ఉంటారు, కానీ కష్టాన్ని గుర్తించి ముందుకు తీసుకెళ్లేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు, కష్టాల్లో నేనున్నాను, మీకు బాధ్యతగా ఉంటాను అని చెప్పేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నేను ఇంజనీర్ని, నేను చాలా గొప్పవాడిని అనేటువంటి గర్వం లేకుండా నిగర్భిగా పారదర్శకంగా ఉండేటువంటి వ్యక్తి మీ ముందున్నటువంటి వ్యక్తి ఎవరంటే అల్లిప్రసాద్. అందరికీ కూడా మీ చప్పట్లతో అభినందనలు తెలుగుతుంది. సముచిత స్థానం అనేటువంటిది మరి పార్టీ ఎప్పుడో గుర్తించింది. అయినప్పటికీ మరి ఈ వేళకి మరి ముందుకు తీసుకొచ్చినటువంటి అంటే ఐటీ వింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ ఐటీ వింగ్ లో మరి సెక్రటరీగా మా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఎల్వి ప్రసాద్ గారికి దేవుని యొక్క ఆశీస్సులు మెండుగా వర్షంలాగా కురవాలి. ఆమేన్. వర్షంలాగా కురవాలి. ఇది తొలి పదవి కాదు, ఆయన ఎన్నో పదవులు చేశాడు. ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ సెక్రటరీగా చేశాడు ఆయన. అదేవిధంగా ఓఎన్జీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కి కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడుగా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఆయన చేయలేనటువంటి పదవి అంటూ ఏదీ లేదు. అయితే అనేక మందిని మరి మన ఎంపీగా ఉన్నటువంటి భరతరామ్ గారి అధ్యక్షతన ఎంతో మంది జనసేన కార్యకర్తలను తీసుకుని వైసీపీలో జాయిన్ చేసినటువంటి గొప్ప దాక్షిణ్యత మన ఎల్వి ప్రసాద్ గారికి చెప్పుకోవడంలో ఎంతైనా మనం గుర్తించాం. అంటే పార్టీ గుర్తించింది అనే దానికన్నా మనుషులు గుర్తించారు, జనం గుర్తించారు, సహచరులు గుర్తించారు, అందరూ కూడా గుర్తించి ఒక లీడర్ గా ఈవేళ లీడర్ అంటే అది ఒక చిన్న మాటలాగా ఉంటది. ఆయన ఎప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విజయం సాధించాలని, దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టాలని, అలాగే రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు అఖండ విజయం సాధించాలని, తద్వారా ఈ యొక్క పార్లమెంట్ అభివృద్ధిని తీసుకెళ్లేలాగా కృషి చేస్తారని, కార్యకర్తలందరూ కూడా శ్రమించి పనిచేయాలని, మనకు మన మిత్ర పక్షాలు కూడా తోడుగా ఉంటాయని, వారి విజయానికి ఆంక్షిస్తూ స్థానిక గోదావరి ఘట్టం ఉన్నటువంటి మార్కండేశ్వర స్వామి దేవాలయం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం బీజేపీ నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, నాకెల బాబురావు, లలిత కుమార్ జైన్ మాట్లాడుతూ అందరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వాడవాడల విజయాన్ని సాధించేలా ప్రజలు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పడాల నాగరాజు, తంగుడు వెంకట్రావు, పిల్లాడి రుద్రయ్య, ఆర్ సంజయ్, గుణిశెట్టి కిరణ్, తులసి, కేవీపీ లక్ష్మి, శాస్త్రి సందీప్, ఉగానే మోహన్, రొకం రాజేష్, ఆర్ లక్ష్మి, పసుపు రెడ్డి, గోవింద్ కుమార్ పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలందరికీ క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ గారికి, మన పడాల నాగరాజు గారికి, మొత్తం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరుచుకుంటూ, నేను గత 87 నుంచి కూడా రాజకీయాల్లో, 82 నుంచి కూడా రాజకీయాల్లో తిరుగుతూ మంచిగా ఎక్కడ కార్యక్రమాలు ఉంటే అక్కడ చెయ్యాలనే దాని మీద రామారావు అభిమానిగా రామారావు కోసం నేను అహర్నిశలో పనిచేశాను.
ధర్మిల అనేక కారణాల వలన నేను ఈ కార్యక్రమానికి నాకు రామారావు గారు అంటే విపరీతమైన అభిమాని. నేను రామారావు అభిమానిగా నేను కొనసాగుతూ ముందుగా నేను ఈ పార్టీలో రావడానికి దాని గురించి విషయం చెప్పదలుచుకున్నాను. నాకు రామారావు అన్న రామారావు కుటుంబం అన్న నాకు విపరీతమైన అభిమానం. మా అన్నగారు కూతురైన శ్రీ పురంధేశ్వరి గారు రాజమండ్రి పట్టణం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు ఆమెకు అభినందనలు తెలియపరుచుకుంటూ ఆమె కోసం నేను ఈవేళ బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి ఆమె అభివృద్ధి కోసం ఆమెకు మళ్ళీ పార్లమెంట్ సభ్యురాలుగా కొనసాగడానికి ఆవిడ అత్యధిక మెజార్టీతో నెగ్గించడం కోసం నేను ఆదర్శం కృషి చేస్తానని చెప్పేసి మనం చేసుకుంటూ నాకు అయితే దీంట్లో ఇంకో చిన్న విషయం కూడా మీకు చెప్పాలి. నాకు గతంలో ఉన్న పార్టీ ద్వారా నాకు ఏ విధమైన ఇబ్బందులు లేనప్పటికీ నాకు రామారావు అమ్మాయిగా పురంధేశ్వరి గారు వచ్చిన తర్వాత నా మనస్సాక్షిని ఆమెకు పూర్తి స్థాయిలో పనిచేయాలనే ఒక మనస్సాక్షితో నేను ఈవేళ బీజేపీ పార్టీలో జాయిన్ అవుతున్నాను. మోడీ గారు మూడోసారి ఈవేళ మళ్ళీ ప్రధానమంత్రిగా కొనసాగడానికి మనం కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ, అయితే మోడీ గారు ఎందుకు అవ్వాలి అనుకుంటే ఈవేళ భారతదేశంలో ఎవరు నవ్వుతో నా భవిష్యత్ గత 10 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో అధికారం చేపట్టిన తర్వాత ఈ యొక్క దేశాన్ని నిర్దేశాన్ని ఏ రకంగా నిర్దేశించడం మనం చూస్తున్నాం. ఆయన యొక్క దిశని ఈ దేశాన్ని ఎలా తీసుకెళ్లారో మనం కూడా గమనిస్తున్నాం, ప్రజలందరూ గమనిస్తున్నారు. అలాగే ఈనాడు ఆయన చేసిన అభివృద్ధిని ముందు పెట్టి మరి వచ్చే ఎలక్షన్ నాటికి అంటే గత రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ దేశాన్ని ప్రపంచంలోనే ముందుగా అజయ శక్తి తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం అలాగే ప్రజలందరూ కూడా పూర్తి స్థాయి మద్దతు ప్రకటించాలని కోరుకుంటూ, అలాగే రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ పురంధేశ్వరి గారిని ఇక్కడ కేటాయించడం జరిగింది. ఆవిడని అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి దేవుని ప్రార్థిస్తూ వాటి తరపున ఈ భగవంతునికి 101 కొబ్బరికాయలని కొట్టడం జరిగింది. అలాగే మహాశివుడికి ఇవాళ అభిషేకం కూడా చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మోదీ మరొకసారి రాష్ట్రంలో కూడా ఓం నమః శివాయ. ఓం నమః పురంధరేశ్వరి దేవి రావాలి. పురంధరేశ్వరి దేవి ఎంపీ అవ్వాలి.
రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ అక్యుప్రెషర్ ట్రీట్మెంట్ క్యాంపును కోరుకొండ రోడ్డు రాజ థియేటర్ పక్కన ఉన్న రియలెన్స్ స్మార్ట్ పాయింట్ బిల్డింగ్ మొదటి అంతస్తులో ప్రముఖ న్యాయవాది రోటరీ రివర్ రీఛార్జ్ ప్రెసిడెంట్ రోటరియన్ మద్దూరు శివ సుబ్బారావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐకాన్స్ అధ్యక్షుడు తీగడ రాజా మాట్లాడుతూ రోటరీ ఐకాన్స్ అనేకమైన ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పరుగులు పెడుతోంది. అందులో భాగంగా ఈ అక్యుప్రెషర్ ట్రీట్మెంట్ తీసుకొచ్చిందన్నారు. ఇది ఎంతో పురాతనమైన వైద్యం. చైనా మొదలగు దేశాల్లో వేల సంవత్సరాల నుండి ఈ వైద్యం ఉందని, దీని ద్వారా మన శరీరంలో ఉన్న అనేకమైన ఆరోగ్య సమస్యలకు పరిష్కరించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ఇన్కమింగ్ ప్రెసిడెంట్ రోటరియన్ ఇమ్మడి వెంకట్ మరియు సెక్రటరీ అనుకుమార్ తదితర రోటరీ క్లబ్ ఐకాన్ సభ్యులు పాల్గొన్నారు. సార్ గురుగారు రాజమహేంద్రవరం ఐకాన్స్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటుంది. ఐకాన్స్ క్లబ్ అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకి ఈ రోజున ఒక కొత్త అధ్యాయానికి తెరతీసింది. అదే అక్యుప్రెషర్. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇతర దేశాల్లో మన పక్కనున్న చైనాలోని ఇది ప్రాముఖ్యత చెంది ఉంది. మన ఇండియాలో కానీ అలాగే మన ఆంధ్రాలో చాలా తక్కువగా దీని గురించి తెలుసు. మరి దీర్ఘకాల వ్యాధులతో నొప్పులతో మరి అలాగే స్థూల బాడీస్తోని ఇబ్బంది పడుతున్న వారంతా కూడా ఈ అక్యుప్రెషర్ ట్రీట్మెంట్ ద్వారా విముక్తులు కావచ్చు. మరి మోకాలు చెప్పుల నొప్పులు, అదే రకంగా వెన్నుముక నొప్పులు కూడా దీని నుంచి రిలీఫ్ 100% అవుతుందని ఇక్కడ రాజస్థాన్ నుంచి ప్రసిద్ధ స్పెషలిస్టులు దీంట్లో జోధ్పూర్ నుంచి వస్తూ జరిగింది. వారు దేశంలో అనేక ప్రాంతాల్లో ఈ ట్రీట్మెంట్ చేయించి ప్రజల యొక్క మన్ననలు పొందారు. అటువంటి వారిని సంప్రదించి మేము ఈ యొక్క క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ముగ్గురు డాక్టర్స్ ఈరోజు ఉదయం 9 గంటలకి మరి మన ప్రముఖ న్యాయవాది రొటేరియన్ మద్దూరు సుబ్బారావు గారి యొక్క సువర్ణ హస్తాలతో క్యాంపుని ప్రారంభించాం. మరి అనేక మంది పేషెంట్లు వచ్చి తమ ప్రాబ్లమ్స్ తెలియజేసుకుంటూ మొదటి రోజు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇది 6 రోజులు కొనసాగుద్ది. ఈ 6 రోజులకి కూడా ఫ్రీ ట్రీట్మెంటు. కేవలం వచ్చిన వారు అడ్మిషన్ నిమిత్తం 100 రూపీస్ చెల్లింతే సరిపోద్ది. 6 రోజులు ట్రీట్మెంట్ తర్వాత మరి ప్రతిరోజు కూడా ఈ థెరపీ చేసుకునే విధానం వారు ఈ లోపల వారికి నేర్పుతారు. అది కంటిన్యూ చేసుకుంటే ఈ వ్యాధుల నుంచి మరి చాలా కాలం నుంచి బాధపడుతున్న ఈ నొప్పుల నుంచి విముక్తులు అవుతారని చెప్పి సందర్భంగా చెబుతూ, అదే రకంగా మరి రెండో క్యాంపుని మరి తాటితోట హెచ్పి పెట్రోల్ బంక్ చల్టాన్ జంక్షన్లో ఉన్న హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఉన్న గూడూరు కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేస్తున్నాం. అది ఈ నెల 1వ తారీఖు నుంచి మరలా 6 రోజులు అక్కడ క్యాంపు కొనసాగుద్ది. మరి అక్కడ జరిగే క్యాంపులో మరొక ప్రాంతానికి మేము అనౌన్స్ చేయడం జరుగుద్ది. అలాగే రాజమండ్రి చుట్టుపక్కల గల పరిసర ప్రాంతాలకు కూడా ఈ క్యాంపుని 1 మంత్ పాటు దీన్ని సాగిస్తామని చెప్పి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్ తెలియజేసుకుంటుంది. మరి ఈ కార్యక్రమానికి అందరికీ కూడా మరి మన క్లబ్లో నెంబర్ రొటేరియన్
టి లక్ష్మీనారాయణ గారు ప్రోగ్రామ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వారు ఇక రవి మెటల్ ఫ్యాబ్రిక్స్ అనే కంపెనీకి అధినేత. వారు ఈ యొక్క మొదటి క్యాంపుని వారి యొక్క భవనంలోనే ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేయచ్చు. మరి ఈ సదవకాశాన్ని ఈ యొక్క బాధలతో ఉన్న ప్రతి వారు కూడా సద్వినియోగం చేసుకోవాలని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్ కోరుతుంది. మరి అందరికీ ధన్యవాదాలు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐవాన్ ప్రెసిడెంట్ తీగిల్ రాజా. నమస్కారాలు. రోటేరియన్. స్థానిక మెయిన్ రోడ్ శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ ప్రాంగణం ఆనుకుని ఉన్న శ్రీ షిరిడి సాయి మందిరంలో 5 రోజుల పాటు జరిగే ద్వాదశ వార్షిక కుంభాభిషేక మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అద్దంకి వెంకట ప్రభాకర శ్రీరామచంద్రరావు నిర్వహణలో మైలవరపు నారాయణ బ్రహ్మోత్సవంలో దెందులూరి శ్యామ్ కుమార్ అర్చకత్వంలో ఉదయం 6 గంటల నుండి విఘ్నేశ్వర పూజతో మొదలు పెట్టి గోపూజ దీక్షధారణ యాగశాల ప్రవేశం అఖండ దీపారాధన క్షేత్రపాలక యోగిని సర్వతోభద్ర మండల ఆరాధనలు అఖండ వేద పారాయణ సాయి సచ్చరిత్ర పారాయణ జపములు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ అధినేత రావిపాటి మదన గోపాలస్వామి సైతం దీక్ష తీసుకుని కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీ హరి శ్రీనివాస భజన మండలి వాకచర్ల బృందం భద్రమ్మ బృందంచే శ్రీ హనుమాన్ చాలీస పారాయణం జరిగింది. సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు అగ్నిమదన హోమాదులు అనంతరం నీరాజన మంత్రపుష్పంలో చతుర్వేద స్వస్తి దర్బారు సేవ మంగళహారతి ప్రసాద వినియోగం జరిగాయి. రాత్రి 8 గంటలకు సాయి సేవకులు పొక్కులూరి రామమూర్తి శ్రీ షిరిడి సాయి లీలల గురించి ప్రవచనం చేశారు. అనంతరం మల్లాది నరసింహారావు శాస్త్రీయ గాత్ర కచేరీ అలరించింది. పలువురు భక్తులు పాల్గొన్నారు. శ్రీ సాయినాథాయ నమః. మెయిన్ రోడ్ నందు కల వెంకటేశ్వర ఫైనాన్స్ ప్రాంగణాన్ని ఆనుకుని ఉన్న షిరిడి సాయి మందిరం యొక్క మహాకుంభాభిషేక వార్షికోత్సవ మహాసభలు జరుగుతున్నాయి. వార్షికోత్సవ మహోత్సవాలు జరుగుతున్నాయి. కావున అందరూ భక్తులందరూ కూడా ఈ 5 రోజులు మన స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చున్నాం. మరియు ఆఖరి రోజున ఈ సంవత్సరం వార్షికోత్సవాల సందర్భంగా 5 రోజులు చేయటం జరుగుతుంది. 5వ రోజున గురువారం నాడు విశేష అన్న సమారాధన జరుగుతుంది. దాన్ని స్వీకరించి ప్రార్థన. ఓం నమః శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ శారదా రామకృష్ణ గురుదేవ్యో నమో నమః. సాయినాథ్ భగవాన్ నమో నమః. అందరికీ నమో నమః నమస్కారములు. రాజమండ్రి మహానగరంలో వెంకటేశ్వర ఫైనాన్స్ ప్రాంగణంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 12 సంవత్సరాలు పూర్తయింది. 12 సంవత్సరాలు పూర్తి అయ్యాక 13 సంవత్సరం ప్రారంభంలో మహాకుంభాభిషేకం చేస్తారు. స్వయంభూ కానీ ప్రతిష్ఠ అయిన వాటికి కానీ కుంభాభిషేకం చేయడం వైదిక ఆచారం. అలాగే మనం ఈ 12వ సంవత్సరం పూర్తి సందర్భంలో 13 సంవత్సరం ప్రారంభంలో పంచాహ్ని దీక్ష 5 రోజులుగా దీక్ష చేస్తారన్నమాట. ఇవాళ మొదటి రోజు ఋతువర్ణ పంచగ విపరాసన బ్రహ్మలందరికీ కూడా దీక్షాకంకణం అన్నీ అయిన తర్వాత వేదపారాయణ అర్చన కార్యక్రమాలు అభిషేకాలు అన్నీ ఉన్నాయి. అయిపోయాక సాయంకాలం 4 గంటల నుంచి 6 గంటల దాకా హోమం ఉంటుంది. అది అయిపోయిన ప్రతి సంవత్సరంలాగే ఇప్పుడు కూడా ప్రవచనము సంగీత కచేరీ ఉంటుంది అన్నమాట. అలా ప్రతిరోజు చెప్పాలని ఇది కార్యక్రమం అన్నమాట. 5 రోజులు. 5వ రోజు గురువారం నాడు పూర్ణాహుతి అవబృద్ధ స్నానము. ఈ కుంభాభిషేకం అయిన తర్వాత లోకశాంతి కోసం శాంతి కళ్యాణం చేస్తారు. ఏం చేస్తారు? పార్వతీ పరమేశ్వరుడు కానీ మనం శ్రీ వెంకటేశ్వర స్వామిలో కళ్యాణం చేస్తున్నాం. ఎందుకంటే ఈయన అవధూత కదా బాబా గారు. కళ్యాణం చేయాలంటే మళ్ళీ దేవుడికి ఈయన పేరు చెప్పి ఈయన చేస్తుడుగా దేవుడికి చేస్తాం. మనం వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తాం. ఆ రోజున మనం అయిపోయిన తర్వాత శాంతి అవుతుంది అన్నమాట. 5 రోజులు కూడా. ఎందుకంటే దేవాలయ ప్రతిష్ట అయినప్పుడు, దేవాలయం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేస్తాం. ఇది వార్షికోత్సవం అంటే 3 రోజులు. ఇది కుంభాభిషేకం అంటే 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పుష్కరం ఉంటుంది. ఎలా అయితే నదులకి పుష్కరాలు వస్తాయో దేవాలయానికి కూడా పుష్కరంలాగే కుంభాభిషేకం చేస్తారు. కుంభాభిషేకం అంటే అభిషేకం లోపల దేవుడికి చేస్తాం. కుంభాభిషేకం శిఖరమి చేయాలి. ఆ శిఖరమి చేసి కుంభాభిషేకం అంటే ఎందుకంటే దేవుడికి చేస్తాం. ఇది దేవుడి శిరస్సు మీద చేయాలన్నమాట. శిఖరం అంటే దేవుడి శిరస్సు.
ఎందుకు చేయాలంటే అందులోంచి విగ్రహంలోకి ఒక దివేశకి ప్రవేశించి అది అర్చకులు చదివేటి వేద మంత్రాల ద్వారా మన చెవుల్లోంచి లోపలికి వెళ్ళి జీవుడు ఆత్మస్వరూపుడు కాబట్టి బ్రహ్మత్వంలోకి వెళ్ళడానికి ఇది ఒక మార్గం అన్నమాట. వైదిక మార్గం ద్వారా యోగాభ్యాసం ఎలాగో దీక్షామంత్రం ఎలాగో ఇది కూడా ఒక యోగాభ్యాసం లాంటిది కాబట్టి కుంభాభిషేకం దీక్ష అయిన తర్వాత ఆవుని తీసుకొచ్చి ఇప్పుడు ఎలా గోపూజ చేసాం చివరిలో ఆవుని తీసుకొచ్చి విగ్రహం స్వామిని చూపిస్తారు. గోవు కన్నంలోంచి వెళ్ళి ఆ మళ్ళీ ఆయనలో ఈవిల్లోకి వచ్చి చుట్టుపక్కల అందరిలో కూడా ఈ దివేశకి ప్రవేశించి అందరికీ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కాకుండా దేహాంత సమయంలో ప్రతి ఒక్కరూ కూడా దైవ దర్శనం పొందడానికి అవకాశం వస్తుందని చెప్పి మన మహర్షులు ఇది ఏర్పాటు చేశారన్నమాట. అంటే ఈ క్రమం చేయడం వల్ల ఇది ఒక సైంటిఫిక్ ప్రాసెస్. ఇది దేవాలయం అనగానే అలాగే ప్రతి సంవత్సరం ఇప్పుడు అలా చేస్తున్నాం అన్నమాట. స్వస్తి. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజనగరం నియోజకవర్గం పరిధిలో 268 మందిని అరెస్టు చేయడం జరిగిందని నార్త్ జోన్ డీఎస్పీ కె శ్రీనివాసరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ అక్రమ మాధ్యమంలోనూ కేసులు నమోదు చేయడం జరిగిందని, అనుమానితుల్ని కౌన్సిలింగ్ చేయడం జరుగుతోందని, పలువురిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి తహసీల్దార్ కోర్టులో హాజరుపరచడం జరిగిందని ఆయన అన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు ఎన్నికల నియమావళిపై పలు సూచనలు చేస్తూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా సరే 19 రకాల అనుమతులు తప్పనిసరిగా ఉండాలని, వాటిని 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోగా పరిశీలించి అనుమతులు మంజూరు డీఎస్పీ కె శ్రీనివాసరావు తెలిపారు. ఈ సమావేశంలో రాజనగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్, కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ అడపా నాగమురళి, కోరుకొండ సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. దాని ప్రకారం నడుచుకొని ఎలక్షన్ ప్రశాంత సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. చేసుకుంటే టైమింగ్స్ డిఫరెన్స్ పెట్టి ఆర్ఓ గారు చూసి ఇవ్వాలా, అదంతా కూడా వాళ్ళు ఎక్స్పెండిచర్ అంతా కూడా లెక్క వద్దు అనమాట చేస్తున్నాయి. దీని ప్రకారం వాళ్ళు పర్మిట్ చేసుకొని అప్లై చేసుకొని వాళ్ళు అప్లై చేసినప్పుడు నేను డోర్ టు డోర్ ఈరోజు నేను కోరుకొండలో చేస్తున్నానని చెప్పేసి ఒక పార్టీ ఇచ్చారనుకోండి, ఎవరు ముందు చేస్తే వాళ్ళే. ఈరోజు ఆయన చేశారు, నేను ఇంకో ఆయన పార్టీ అని పోయి రేపు నాకు కోరుకొండ కావాలంటే అట్లా ఎవరు అనమాట. ముందు ఆయన ఉన్నాడు కాబట్టి అట్లా వాళ్ళు అప్లై చేస్తారు డేట్తో పాటు. ఆ డేట్ని బట్టి ఆర్ఓ గారు డిసైడ్ చేస్తారు అన్నమాట. షీట్ ఇస్తారు కదా, ఈ అప్లై కూడా 48 అవర్స్ ముందు అప్లై చేయాలి, 48 గంటల ముందు. రోజు కాదు 1 గంట ముందు అంటే కుదరదు. ఎవరన్నా కానీ ఏవైతే మనం అప్లికేషన్స్ చెప్పామో అన్నిటికీ కూడా 48 అవర్స్ ముందు అప్లై చేసుకోవాలి. ఎంపీడీఓ నుంచి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దగ్గర నుంచి రకరకాల డిపార్ట్మెంట్స్ ఎంక్లోజ్ చేసి ఒక టీం ఫామ్ చేసి తిరుగుతున్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అని వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. వైలేషన్ కేసు పెడతారు. పర్మిషన్ ఉండాల్సిందే. కొత్తగా వచ్చినాయి ఎంత కొత్తగా సిస్టమ్. ఇదేంటంటే ఇప్పుడు చెప్తున్నాము మీ ద్వారా ఇట్లా చేయాలని చెప్పేసి ఆర్ఓ గారు అన్నిటికి ఇస్తారండి పర్మిషన్. కాకుంటే పర్మిషన్ తీసుకోవాలి. వచ్చేసింది బైండ్ వచ్చేసాము. అట్లాగే ఆ ఓల్డ్ ఎలక్షన్ కేసెస్, ప్రీవియస్గా ఎలక్షన్ కేసెస్ ఉంటే అందులో కూడా 114 మందిని ఐడెంటిఫై చేసి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అట్లాగే ట్రబుల్ మ్యాంగర్స్ను కూడా కొంతమందిని ఐడెంటిఫై చేసి ఎవరైతే ట్రబుల్ క్రియేట్ చేస్తారో ఎలక్షన్ సందర్భంగా వాళ్ళని కూడా 54 మందిని మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అట్లాగే పాత హత్య కేసులు, హత్యాయత్నం కేసులు కూడా లిస్ట్ అవుట్ చేసి దాంట్లో కూడా 37 మందిని మనము బైండ్ ఓవర్ చేయడం జరిగింది. టోటల్గా ఇప్పుడు దాకా ఎవరైతే ట్రబుల్ మ్యాంగర్స్ ఉన్నారో అందరినీ కూడా అన్ని రకాల వారిని కలిపి మనము 265 మందిని ఇప్పుడు దాకా బైండ్ ఓవర్ చేయడం, తహసీల్దార్ దగ్గర పెట్టి గుడ్ బిహేవియర్ కోసము ₹1,00,000 ఏదైనా వాడు వైలేట్ చేస్తే 1 lakh కట్టే విధంగా కూడా బైండ్ ఓవర్ చేయడము, పూచీకత్తు తీసుకోవడం జరిగింది. అట్లాగే మనకు ఎలక్షన్ సందర్భంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు 2 చెక్ పోస్టులు పెట్టాం జిల్లా బార్డర్లో. ఒకటేమో గోకవరము, అట్లాగే ఇంకోటేమో రాజానగరం ఈస్ట్ గానుగూడెం దగ్గర ఒక చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. 2 చెక్ పోస్టులు కూడా రౌండ్ ది క్లాక్ నడుస్తూ ఉన్నాయి. ఆ 2 కూడా బార్డర్ చెక్ పోస్టులు, బార్డర్ దగ్గర జిల్లా బార్డర్ అవన్నీ కూడా అక్కడి నుంచి ఏదన్నా ఐటమ్స్ వస్తే దానికి సీజ్ చేసేదానికి ఉంది. అట్లా కూడా సీజ్ చేసాము, కూడా కొంత గంజా కూడా సీజ్ చేసాం, లిక్కర్ కూడా సీజ్ చేసాం, ఐడిఆర్ఎక్ కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లాగే మనకు సిఐఎస్ఎఫ్ ఒక కంపెనీ వచ్చింది, వచ్చింది. ఆ కంపెనీకి మనం రాజానగర్లో ఉంటున్నారు, వాళ్ళని పెట్టుకొని ఏదైతే విలేజెస్ పెద్ద విలేజెస్, ట్రబుల్ విలేజెస్ అనుకునే అన్నీ కూడా
మనం ఫ్లాగ్ మార్చి చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్ డివిజన్లో అన్ని గ్రామాలు కూడా ఫ్లాగ్ మార్చి కంప్లీట్ చేయడం జరిగింది. రెండో దఫా కూడా మనం కంప్లీట్ చేస్తాము. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ప్రజలందరూ కూడా చాలా ఎలక్షన్ చూసుంటారు. ఇట్లా ఈ ఎలక్షన్కి కూడా ముందు జాగ్రత్తలు చర్య మేము తీసుకుంటున్నాం. అందరూ కూడా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఎవరు ఓటు వాళ్ళు వినియోగించుకునే విధంగా ఏవైతే చర్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చేస్తున్నాం. అట్లాగే ఇంకోటి ఏంటంటే కొత్తగా ఈ సంవత్సరము కొన్ని రూల్స్ ప్రకారము ఈ రాజకీయ నాయకులు ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పర్మిషన్స్, ఇంతకుముందు కొన్ని పర్మిషన్లు మేము ఇచ్చేవాళ్ళం. మైక్ పర్మిషను, మీటింగ్ పర్మిషన్ మేము ఇచ్చేవాళ్ళం. ఆర్ఓ గారు కొన్ని ఇచ్చేవాళ్ళు. అట్లా కాకుండా సింగిల్ విండో సిస్టమ్ అని చెప్పేసి ఒకటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు పెట్టారు. సింగిల్ విండో సిస్టమ్ ప్రకారము అన్ని అప్లికేషన్లు కూడా సువిధాలో అప్లై చేస్తే ఆర్ఓ గారి దగ్గరికి పోతుంది. ఆర్ఓ అంటే రిటర్నింగ్ ఆఫీసర్, మనకు ఆర్డీఓ గారు వారికి పోతుంది. అందులో 7 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 7 డిపార్ట్మెంట్స్ కూడా రిప్రజెంటేషన్ ఆర్ఓ గారి దగ్గర ఉంటారనమాట. ఆ సంబంధిత డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఎవరు సంబంధించి వాళ్ళంతా కూడా అబ్జెక్షన్ ఉంటే అబ్జెక్షన్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని బట్టి ఫైనల్గా రిటర్నింగ్ ఆఫీసర్ గారు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్స్ అంటే పోలీస్ ఉంటుంది, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పంచాయతీరాజ్ ఉంటుంది, ఫైర్ సర్వీస్ వాళ్ళు ఉంటారు, రోడ్స్ అండ్ బిల్డింగ్ వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉంటారు, ఎయిర్పోర్ట్ అథారిటీ వారు ఉంటారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక సింగిల్ విండో సిస్టమ్ ప్రకారము ఆర్ఓ గారి ఆఫీసులో ఉంటుంది. ఈ సువిధాలు అప్లై చేస్తే పర్మిషన్ ప్రతిదానికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ వారికి కొన్ని పర్మిషన్లు అప్లై చేయాలి. వెహికల్ పర్మిషన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ క్యాంపెయినర్, పబ్లిసిటీ మెటీరియల్ బై రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. అప్లికేషన్ ఫర్ వెహికల్ పర్మిషన్ ఫర్ స్టార్ క్యాంపెయినర్స్ కూడా అక్కడే చేయాలి. అప్లికేషన్ ఫర్ పర్మిషన్ వీడియో వ్యాన్ కూడా అక్కడే చేస్తారు. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే మన కలెక్టర్ గారి దగ్గర వెహికల్ పర్మిషన్ ఫర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీస్ బేరర్స్ ఫర్ డిస్ట్రిక్ట్ లెవెల్. మండపేట నియోజకవర్గంలో వేడెక్కిన రాజకీయాలు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్సీపీలోకి భారీ చేరికలు ఊపందుకున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర పడమర కంటిక గ్రామాల్లో జనసేన పార్టీకి చెందిన సుమారు 151 మంది జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు జనసేనకు పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారని, వారు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారని మండపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. పడమర కండ్రికలో ఆదివారం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తనయుడు పృథ్వీరాజ్ సమక్షంలో జనసేన పార్టీకి చెందిన సుమారు 151 మంది వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరికి తోట త్రిమూర్తులు, పృథ్వీరాజ్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయానికి కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని, సమిష్టి కృషిగా అందరి కులాల్ని కలుపుతూ పోవాలని, మీ ప్రేమ అభిమానాలు ఎల్లప్పుడూ నాకు ఉండాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విధంగా పెద్దలు మరి అంగరా కండ్రిక గ్రామం నుంచి ఇంత భారీ ఎత్తున మరి ఆయన మీద ఉన్న నమ్మకంతో ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అయితే ఇందాక మన నాయకులు చెప్పినట్టు మరి ఎటువంటి మరి ఆపదున్నా కానీ మరి ఈ 15 సంవత్సరాల్లోనే ఎటువైపు చూడాలో తెలియకుండా ఈ మండపేట నియోజకవర్గం ప్రజలు ఉన్నారు. మరి ఎప్పుడైతే మరి తోట త్రిమూర్తులు గారు మన నాయకులు ఈ నియోజకవర్గానికి వచ్చారో అప్పటి నుంచి మరి ఆయన అడ్రస్ మరి మీ అందరికీ ఏ కష్టం వచ్చినా కానీ మరి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీకు ఏ కష్టం వచ్చినా కానీ మరి ఆయన అవైలబుల్ గా లేకపోయినా నేను మీ అందరికీ కూడా అండగా ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.
ఏ ఒక్క కులం వల్ల కూడా అధికారంలోకి రాలేము ఎవరు కూడా. అనేక సమాజంలో అనేక కులాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఒక నమ్మకం కలిగించేటువంటి విధంగా చిన్న చిన్న కులాల వాళ్ళు మీతో ఉంటేనే మాకు మంచి జరుగుతుంది, ఒక భరోసా ఏర్పడుతుంది అనేటువంటి విధంగా మీరందరూ కూడా చిన్న చిన్న కులాలు ఉన్నటువంటి మైనారిటీగా ఉన్న వాళ్ళందరూ కూడా చెంత చేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మీకు కూడా ఉందనేటువంటిది మనం చేస్తున్నాను. మీరు ఒక్కరి వల్ల మన ఒక్కరి వల్ల ఏది కాదు, అందరూ కలిసి రావాలి. మీకు ఈవేళ రామచంద్రపురం నియోజకవర్గంలో నేను 30 సంవత్సరాలుగా అక్కడ ఉంటే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ కులమైనా సరే, ఉదాహరణ చెప్పుకోవాలంటే బోస్ గారు నేను పోటీ చేసుకుంటే ఆయన చెట్టుపల్లి, నేను కాపు అయినప్పటికీ 15,000 ఓట్లు ఎప్పుడు కూడా చెట్టుపల్లిలు కూడా నాకు ఓట్లు వేస్తుంటారు. ఇప్పుడు అవతల బోస్ గారు పోటీ చేస్తున్నా సరే చెట్టుపల్లిలు నాకు ఓట్లు వేస్తారు. అది ఎస్సీలు దళితులందరూ కూడా దురదృష్టం చేస్తే ఏదో ఒక భూతత్వాన్ని చూపెట్టి మాట్లాడుతుంటారు తప్పితే తప్పుడు నాయకులందరూనే ప్రజలందరూ కూడా దళితులందరూ కూడా నా వైపున అవసరపడరు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఎవరైనా సరే ఎస్సీలు బీసీలు మా తోటతిరుమూర్తులు అనేటువంటి ఒక నమ్మకం ధైర్యంతో ఉంటారు. ఆ రోజు కాదు ఈ రోజుకి నేను వాళ్ళ కోసం పనిచేస్తుంటాను. ఎవరే ఫోన్ చేసినా. ఈ రోజు హైదరాబాద్ ఎవరో హాస్పిటల్కి వెళ్తే కూడా అదే కష్టంలో ఉన్నప్పుడు నా యొక్క అవసరం ఉంటుంది. మీ కష్టంలో ఉన్నప్పుడు నా యొక్క అవసరం ఉండి ఫోన్ చేసినప్పుడు స్పందించడం అనేటువంటిది అది నా బాధ్యత. నేను అనేక సందర్భాలుగా చెప్తుంటాను, మీరు సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు తోట తిరుమూర్తులను గుర్తుపెట్టుకోగలదు. మీకు కష్టం వచ్చిందంటే మా తోట తిరుమూర్తులు అనేటువంటి నమ్మకం చెప్తుంటాను. ఆ సమస్య పరిష్కారం అనేటువంటిది, ఫలితం అనేటువంటిది మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది తప్పితే నా ప్రయత్నం లోపం లేకుండా చేస్తాను. ఏ పనికైనా సరే ఇక్కడే కాదు అక్కడే కాదు, ఈ జిల్లాయే కాదు ఈ రాష్ట్రమే కాదు 2 రాష్ట్రాల్లోనూ కూడా నేను ఆ ప్రయత్నం చేయగలను ఎటువంటి సమస్యకైనా సరే. అంతేగాని మీరందరూ ఈ రోజుని ఏదైతే నమ్మకంతో వచ్చి నన్ను గెలిపించుకోవడానికి ముందుకు వస్తున్నారో మీ అందరికీ ఇంకొక విషయం చెప్తాను నేను. మీరు ఎప్పుడు కూడా యువత, మీరందరూ యువకులందరూ కూడా ఎక్కడైనా సరే తోట త్రిమూర్తుల పేరు చెప్తే మీరందరూ గర్వంగా తలెత్తుకునేలాగా ఉంటుంది తప్పితే నా పేరు చెప్తే తలెత్తుకునే పరిస్థితి ఎక్కడ ఉండదు. ఎక్కడైనా ఏ హోటల్లో అయినా ఎక్కడైనా 10 మంది కూర్చున్నా కూడా మాట్లాడుకుంటే తోట త్రిమూర్తుడురా అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటే నాతోటి సంబంధం ఉన్నా లేకపోయినా కాళ్ళు ఎగరేస్తారు మీరు మామూలు అనేటువంటి. అదే నేను తప్పు చేశాను అంటే మాత్రం అక్కడ తలదించుకుంటారు మీరు. జీవితంలో ఎప్పుడు కూడా నా పేరు చెప్తే మీరందరూ గర్వంగా తలెత్తుకునేలాగా ఉంటుంది తప్పితే మీరు తలదించుకునే పరిస్థితి ఎప్పుడు జీవితంలో రాదనేటువంటిది కూడా మీకు అందరికీ సందర్భంగా తెలియపరుస్తూ, మీరందరూ ఏ ఉద్దేశంతో అయితే ఏ నమ్మకంతో అయితే వస్తున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా పనిచేస్తామనేటువంటిది మీకు మనం చేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఈ రోజుని గతంలో మీరందరూ కూడా ఏ అభిమానంతో అయితే మరి జనసేన పార్టీలో చేరి పనిచేస్తున్నారో ఆ అభిమానంతో నన్ను ఈ రోజు మీరు గెలిపించడానికి ముందుకు వచ్చినప్పుడు, ఎందుకంటే ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ లాంటి ముఖ్యమంత్రి అయితే మేము సంతోషిస్తామని చెప్పేసి మీరు చెప్పడం కాదు, నేను కూడా చెప్పగలుగుతున్నాను ఈరోజు. ఆ పరిస్థితి ఉందా లేదా అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచించుకుని, ఆ పరిస్థితి కనపట్టలేదు కనుచూపు మేరలోని ఎవరినో పవన్ కళ్యాణ్ మోయటానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం, కానీ ఎవరినో మోస్తానంటే మేము సిద్ధంగా లేవు అనేటువంటి విధంగా మీరు అందరూ ముందుకు వచ్చారు. అందుకని మీరు చూపించినటువంటి అభిమానాన్ని నేను తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటాను అనేటువంటిది మీకు మనవి చేస్తూ, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఈ 2 రాష్ట్రాల్లోని మీకు ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా మీరు ముందుగా ఫోన్ చేసేది మీరు అనుకున్నటువంటి నాయకులు ఎవరికే ఫోన్ చేయరు, తోట త్రిమూర్తులకు మాత్రమే ఫోన్ చేస్తారు. మీరు అక్కడ చెప్పి పేరు కూడా నా పేరే చెప్తారు ఎవరన్నా మిమ్మల్ని ఎక్కడన్నా ఆపితేని. ఆ నమ్మకాన్ని ఎప్పుడు నేను నిలబెట్టుకుంటాననేటువంటిది మీ అందరికీ మనం చేస్తూ, యువత మీ యొక్క ఆలోచన మీ యొక్క పనిచేసే విధానం అంతా కూడా దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనతోటి ముందుకెళ్ళాలి. మీరు
తాత్కాలికమైనటువంటి క్షణికమైనటువంటి ఆలోచనతో కాకుండా ఆలోచనతో ముందుకెళ్లాలనేటువంటిది మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎవరైతే ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ వాళ్ళందరూ మీరు నన్ను పొగిడితే నేను గర్వపడను. మీరు గుర్తుపెట్టుకోండి ఒక విషయాన్ని మీకు అందరికీ చెప్తున్నాను. ఇక్కడ అందరికీ కూడా ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి సరిగ్గాని. నన్నే కాదు ఎవరినైనా సరే మీరు ఒక నాయకుడిగా ఫలానా వ్యక్తి మా నాయకుడు అని అనుకుంటే మీరు ఆ నాయకుడిని మీరు ఎలాగా గౌరవిస్తారు, పొగుడుతారు. నన్ను సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా మీరు నమ్మినటువంటి నాయకుడిని గౌరవిస్తున్నట్టు మీరు అప్పుడు గర్వపడాలి. అంతే తప్పితే అందరూ తిడుతూ మీరు నన్ను పొగిడితే అది నాకు గొప్ప కాదు. మీరు నమ్మినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో, మళ్ళీ చెప్తున్నాను, మీరు నమ్మినటువంటి నాయకుడు మాకు నాయకుడు ఫలానా వ్యక్తి అని అనుకుంటే ఆ వ్యక్తిని మీరే కాదు ఉన్న వాళ్ళందరూ కూడా గౌరవించాలి. గౌరవించడం అనేటువంటిది ఆ నాయకుడి యొక్క సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. ఆ నాయకుడు సమాజంలో ఉన్నటువంటి అందరూ నా మనుషులు అనుకునేటువంటి విధంగా చూస్తేనే ఆ నాయకుడికి ఆ గౌరవం ఉంటుంది. ఆ నాయకుడికి ఆ గౌరవం ఉన్నప్పుడే మీరు గర్వపడాలి. అంతే చెప్తే నన్ను ఎక్కడ పడితే అక్కడ తిడుతుంటే మీరు నన్ను పొగిడితే మాత్రం అదేం గొప్ప కాదు. నాకు నేను మీకు అందరికీ ఒక మాట చెప్తున్నాను, అదే విధంగా నేను ఎప్పుడు ఉంటానో మీరందరూ గర్వపడేలాగా నేను ప్రవర్తిస్తాను ఈ సమాజంలో అనేటువంటిది. నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కూడా మా తోట త్రిమూర్తులు మీతోటి పాటు నన్ను గౌరవించి నన్ను అభిమానించేటువంటి ప్రతి కులంలోని కూడా మా నాయకుడు అని చెప్పేసి అందరూ గౌరవపడేలా పనిచేస్తాననేటువంటి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తూ మీరు చూపిస్తున్నటువంటి అభిమానాన్ని నేను జీవితాంతం కూడా గుర్తుంచుకుంటాననేటువంటిది మరొకసారి మీకు తెలియపరుస్తూ, ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో చూశారు గతంలోని. ఈ రోజు నుంచి రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైన పరిస్థితులు వస్తాయనేటువంటి చూదిరిగాను. గడిచినటువంటి 3.5 సంవత్సరాలుగా నేను ఇన్ఛార్జిగా వచ్చి నియోజకవర్గానికి ఏ విధంగా పనిచేశాననేటువంటిది మీరు అందరూ చూస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా 3 సార్లు ఎన్నికైనటువంటి జోగేశ్వర గారు ఏం చేశారనేటువంటి చూశారు. నేను వచ్చినటువంటి 3.5 సంవత్సరాల్లోని ఈ 3.5 సంవత్సరాల్లోని ఏ విధంగా పనిచేశాననేటువంటిది మీరు అందరూ చూశారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరన్నా గట్టిగా అడిగితే నువ్వు డబ్బులు ఇచ్చుకోకుండా ఓటేసావని నన్ను అడుగుతావు అనేటువంటి వ్యక్తి అతను. మీరు ఎవరన్నా మాకు ఈ పని కావాలి ఎందుకు చేయట్లేదని అడిగితే డబ్బులు ఇవ్వకుండా ఓటేసావమ్మా నువ్వు అని అడిగినటువంటి సందర్భాలు అనేక గ్రామాల్లో చెప్తున్నారు అందరూ నాకు. నేను ఎప్పుడు కూడా ప్రజల నుంచి కోరుకునేది మీ అభిమానంతో నేను విజయం సాధించాలనుకుంటాను. మీ ప్రేమ అభిమానం కావాలనుకుంటాను. మీ ప్రేమ అభిమానం ఎప్పుడు వస్తుందంటే మిమ్మల్ని మీకు కష్టం వచ్చినా మీ సమస్యలు ఏమైనా ఉన్నా నేనున్నాననేటువంటి ఒక ధైర్యాన్ని మీకు కల్పించినప్పుడు అది చూపించగలుగుతారు మీరు. అతనికి నాకు ప్రజల మీద నమ్మకం, నేను ప్రజలను నమ్ముకుంటాను. జోగేశ్వరరావు ఆయన భుజాన్ని ఉన్నటువంటి బ్యాగ్ని నమ్ముకుంటాడు, డబ్బునే నమ్ముకుంటాడు. ఆయన డబ్బు మొఖం మీద బాలేసుకొట్టు కొనుక్కోవాలనేటువంటి అభిప్రాయం అవుతుంది. అది ఎల్లవెల్ల సాగదు. ఈరోజు చెప్తున్నాను, ప్రజల అభిమానం లేనటువంటి వ్యక్తి ఎవరు కూడా రాజకీయాల్లో కాదు పదవిలో కొనసాగడానికి ఏమాత్రం అర్హత లేదనేటువంటి చెప్పే విధంగా రేపు ఎన్నికలు జరుగుతాయనేటువంటి ఈ రోజున మీకు అందరికీ మనం చూస్తూ జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా రమణ ఆధ్వర్యంలో పాలచర్ల రాజేష్, కోట వీరబాబు, కరిబండి రాజేష్, కట్టు అశోక్, కండిపల్లి చెల్లయ్యమ్మ, బత్తిన సింహాద్రి, ఎర్ర సత్యవేణి, కక్కల వెంకటలక్ష్మి, దుంగ పార్వతి తదితర 100 కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ జ్యోతుల నెహ్రూ పార్టీ కండువాతో సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు మార్చెట్టి భద్రం మాట్లాడారు. గంటా రమణ వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి రావడం ఆయన వెంట బలహీన వర్గాల వారు ముఖ్యంగా బీసీ మహిళలు జ్యోతుల నెహ్రూని గెలిపించుకోవాలని ముందుకు రావడం జరిగిందని, 3 సార్లు శాసనసభ్యుడిగా జ్యోతుల నెహ్రూ చేసిన అభివృద్ధి తప్ప మళ్లీ అక్కడ అభివృద్ధి లేదని, మళ్లీ నియోజకవర్గ అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే జ్యోతుల నెహ్రూని గెలిపించుకోవాలని, రాష్ట్రంలో నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం రావాలని, దేశంలో మళ్లీ ప్రధానిగా మోడీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని భద్రం అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు
దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, కింగం రమణ, డేగల సత్యబాబు, పీల మహేష్, కొండ్రొత్తి శ్రీను, రాయి సాయి, మారిశెట్టి గంగ, పల్లివెల యేసరాజు, ముత్యాల బుజ్జి, ఎండి కాజా, గడిరెడ్డి శ్రీను, ఇడిశెట్టి కొండ, తుమ్మల కిషోర్, కోడూరి రమేష్, పప్పల శ్రీను, మారిశెట్టి రాధ, ముత్యాల సత్యనారాయణ, కోడూరి సత్యనారాయణ, కాకల కృష్ణాజీ, కుదవ మురళి, అడ్డూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ గారు పిల్లలండి కూర్చోండి అలా మొత్తం కూర్చో అలాగా వైసీపీ నుంచి మరి గంటా గమన గారు వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా మరి ఇవాళ వైసీపీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి జాయిన్ అవ్వడం ముందుకు వచ్చినందుకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ ముఖ్యంగా మహిళా సోదరుమణులు వీళ్ళంతా కూడా మరి వెనుకబడి తాగతకు సంబంధించి మహిళా సోదరుమణులంతా కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వీళ్ళంతా కూడా మరి జ్యోతి నెహ్రూ గారిని ఎమ్మెల్యే చేయాలి ఆలోచనతో ముందు ఉండటం జరిగింది. సోదరుమణులు కూడా అంతా కూడా హామీ ఇచ్చి ఇవాళ 100 కుటుంబాలు ఇవాళ మరి గంట గమన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం ముందుకు వచ్చింది. వాళ్ళందరికీ స్వాగతం తెలియజేస్తూ మనంతా కలిసి పనిచేద్దాం. రాబోయే రోజుల్లో జ్యోతి నెహ్రూ గారిని శాసనసభ్యులుగా మనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కూడా ఇవాళ ఏదైతే ఎంపీ కూడా గ్లాస్ గుర్తుకు మన ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ సైకిల్కి ఎంపీ గ్లాస్ కూడా వేసి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలయిక ఇవాళ బీజేపీ కూడా మనతో కలటం చేయదు. మోడీ గారు కూడా ఇవాళ కావాల్సిన అవసరం ఉంది సెంట్రల్ అని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఈ జగ్గంపేట నియోజకవర్గాన్ని 3 సార్లు శాసనసభ్యులుగా ఏమైనా అభివృద్ధి అంటూ జరిగిందంటే ఒక్క జ్యోతుల నెహ్రూ వల్లే అభివృద్ధి జరిగింది. మళ్ళీ అయిన వస్తేనే ఇవాళ ఈ నియోజకవర్గానికి మళ్ళీ మంచి రోజులు వస్తాయని చెప్పేసి మిమ్మల్ని అందరికీ తెలియజేసుకుంటూ మీ అంతా గమనించి మరి ఇవాళ జ్యోతుల నెహ్రూ బలపరచడానికి ముందుకు వచ్చినందుకు ముఖ్యంగా మీ అంతా కూడా నేను పాల్గొనాలని చెప్తున్నాను. ముఖ్యంగా మరి మనంతా కూడా సైకిల్ గుర్తుకి మరి అదే గ్లాస్ గుర్తుకి 2 అకౌంట్ అక్కడ ఓట్లేసి మనం నెగ్గించాలి వేళ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మనకు అవసరం, ఆయన కూడా అవసరం వేళ. మంచి నాయకులు, నిజాయితీ గల నాయకులు పవన్ కళ్యాణ్ గారు. అలాగే చంద్రబాబు నాయుడు ఈవేళ ఈ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. జ్యోతులు నాయకులు వేళ ఈ రాష్ట్రానికే అవసరం. మనకి మరి రాబోయే రోజుల్లో మంచి రోజులు మనకు ఉన్నాయి. ఆయన ఎమ్మెల్యే చేసుకోవాలని ఈ అవకాశం స్థానిక మోడల్ కాలనీలోని తరుణి ఎన్క్లేవ్ వద్ద హోలీ వేడుకల్లో అగ్రవాల్ సమాజ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తరుణి ఎన్క్లేవ్లో నివసిస్తున్న అగ్రవాల్ కుటుంబానికి చెందిన బంధువులు, స్నేహితులు ఒకచోటికి చేరుకుని వేడుకగా హోలీ సంబరాలు జరిపారు. యువకులు, పెద్దలు, పిన్నలు తారతమ్యం లేకుండా రంగులు జల్లుకుని ఆనందాన్ని పంచుకున్నారు. ఒకరినొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీ వేడుకలకు రసాయనిక రంగులు కాకుండా ఎటువంటి ప్రమాదం లేని ఆర్గానిక్ రంగుల్ని, మంచినీటిని అగ్రవాల్ సమాజ్ తరపున ఏర్పాటు ఆట పాటలతో హోలీ వేడుకల్ని ఆనందమయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయకిషన్ సింఘానియా, అజల్ అగ్రవాల్, పురన్మల్ అగ్రవాల్, మనోజ్ అగ్రవాల్, సర్వన్ గుప్తా, పీయూష్ అగ్రవాల్, మహిళలు, యువకులు పాల్గొన్నారు. మార్వాడి సమాజ్ మన
అగ్రవాల్ సమాజ్ అందరూ కలిపి అలా చేస్తాం. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ. మీ ప్రేస్ అందరికీ థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ. बहुत दूर है भैया नहीं आ रहे क्या? अरे चला साटा ना तेरा बैंक मेरे हैप्पी होली. रामचंद्र की जय. हैप्पी होली. हैप्पी होली. जय श्री राम. जय श्री राम. जय श्री श्याम. जय श्री श्याम. होली होली. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఇక్కడ అగర్వాల్ సమాజ్ మేము అందరం కలిసి ఒక మంచిగా ఈవెంట్ ఆర్గనైజ్ చేసాము. దాంట్లో కలర్స్, ఫ్లవర్స్ అండ్ డీజే అవన్నీ పెట్టి రెయిన్ డాన్స్ అన్నిటిని ఎంజాయ్ చేసాం. హోలీ అందరూ బాగా ఎంజాయ్ చేశారు. ఓకే, హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. అందరికీ హోలీ శుభాకాంక్షలు. మన ఇది అగ్రవాల్ సమాజ్ ప్రతి సంవత్సరం ఇక్కడ హోలీ పండుగ చేస్తున్నాను. ఇక్కడ మన నేచురల్ గులాల్ అండ్ పూలతో హోలీ చేస్తాం. ఇక్కడ డార్క్ కలర్ ఉండవు, ఏమీ ఉండవు. మన అలాగా హోలీ ఫెస్టివల్ మన మార్వాడి సమాజ్ చేస్తున్నాను. వాటర్ మన నేచురల్ గులాల్ పూలతో మన ఇక్కడ రాజమండ్రిలో ప్రతి సంవత్సరం దగ్గర 10 years అయిపోయింది. ఎన్ని కుటుంబాలు పాల్గొంటారు? మన ఇక్కడ 11 కుటుంబాలు ఉన్నాను. అందరూ కలిపి దగ్గర పార్టీ కుటుంబానికి పిలిచి చేస్తున్నాను. 150 మంది. ఏమేమి కార్యక్రమాలు చేస్తారు? ఈవెంట్స్, ఫుడ్ ఉంటుంది, తర్వాత డీజే ఉంటుంది, రెయిన్ డాన్స్ ఉంటుంది, ఫ్లవర్ ఉంటుంది, గులాల్ ఉంటుంది. మన ఫెస్టివల్ స్పెషల్గా ఠండాయి ఉంటుంది, అది పాలతో తయారవుతుంది, అది ఒక స్పెషల్ ఉంటుంది. ఓకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ తోనే ప్రత్యేక హోదా సాధ్యం, మోసగించిన బీజేపీతో అంటగాకుతున్న టీడీపీ జనసేన. ఐదు అంటే ఎంపీ భరత్ రామ్ సింఘల్, అతడు చేసే పనుల వల్ల అందరికీ ఇబ్బందులే. ప్రజా సమస్యలే ప్రధాన ఎన్నికల ఎజెండా కావాలి, యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ డిమాండ్. ఘనంగా అగర్వాల్ సమాజ్ హోలీ వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ.